మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులోని నిందితుల్ని రాజేంద్రనగర్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో నిందితులు పొంతన లేకుండా సమాధానం చెప్తున్నారని తెలుస్తోంది. ఇవాళ నిందితుల వీడియో ఆడియోలను ఫోరెన్సిక్ కు పంపించారు. పోలీసులు వారికి సంబంధించిన కాల్ రికార్డ్స్ ను కూడా ఫోరెన్సిక్ కు పంపించారు. పోలీసుల కస్టడీ అనంతరం పోలీసులు పూర్తి నివేదికను కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఆ కేసు మరింత ముమ్మరంగా ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ముగ్గురు నిందితుల్ని కూడా కోర్టు రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. అనంతరం కూడా పోలీసులు వారికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాలంటూ కూడా 48 గంటల సేపు కూడా విచారించాలంటూ కూడా కోర్టును కోరడంతో రాజేంద్రనగర్ పోలీసులకు నిందితుల్ని విచారించేటువంటి విచారణకు అనుమతి లభించింది అని చెప్పుకోవాలి. అయితే విచారణ గడువు కూడా రేపటితో ముగియనుంది. అయితే నిన్న ఒక రోజుకే గడువు అని చెప్పుకున్న నేపథ్యంలో కూడా వారు చెప్తున్నటువంటి సరైనటువంటి సమాధానం లేకపోవడంతో వారికి సంబంధించినటువంటి విచారణ అనేది మరొక రోజు కూడా వాయిదా చేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే దాదాపుగా కూడా నిన్న రామచందర్ భరత్ని దాంతోపాటుగా A1గా ఉన్నటువంటి రామచందర్ భరత్ని దాంతోపాటు ఇటు నందన్ కుమార్ A2గా ఉన్నటువంటి నందన్ కుమార్ గారిని, అదేవిధంగా సింహయాజ్ A3గా ఉన్నటువంటి ఈ ముగ్గురిని కూడా కోర్టు అనుమతితో విచారిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే నిన్న దాదాపుగా కూడా 7 గంటల వ్యవధిలో కూడా వారికి సంబంధించిన విచారణ అనేది కొనసాగింది. 7 గంటల విచారణలో దాదాపుగా కూడా ముగ్గురు చెప్పేటువంటి సమాధానాలు ఏకదాటిగా ముగ్గురు ఒకే ప్రాంతంలో ఉన్నప్పుడు ముగ్గురు చెప్పే సమాధానాలు ఒకే విధంగా ఉన్నాయి. ఆ తర్వాత వారు ఒంటరిగా ప్రశ్నించినప్పుడు మాత్రము అనేక ప్రశ్నలు ప్రశ్నించినప్పటికీ వారికి సరైనటువంటి సమాధానం లభించట్లేదు అంటూ కూడా పోలీసులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈరోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి వారిని నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించారు. వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ రికార్డ్కి సంబంధించినటువంటి ఆడియోస్తో పాటుగా వారికి ఇప్పుడున్నటువంటి ఆడియోను కూడా టెస్ట్ చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా రేపు కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఇప్పటికే బీజేపీ ఇటు కొనుగోలుకు సంబంధించినటువంటి నిందితులకు సంబంధించిన విచారణ ఆపాలంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలోనే టీఆర్ఎస్ అప్పటికప్పుడే కౌంటర్స్ మీద విధిస్తుంది. మాకు ఎటువంటి సంబంధం లేదు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మొన్నటి వరకు బీజేపీ చెప్పుకుంటూ రావడం ఏంటి, తర్వాత ఈరోజు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన విషయంలో మరి ఇక బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు కూడా కోర్టును ఆశ్రయించు సిట్ ఆపాలి అంటూ కూడా పేర్కొనడం, ఇదంతా కూడా కావాలనే కేవలం బీజేపీ కుట్రపూరితంగా చేస్తుంది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే మొయినాబాద్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కేసు మరింత ముమ్మరం పెంచుకుంది అని చెప్పుకోవాలి. దాదాపుగా 48 గంటల సేపు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నిన్న విచారణ దాదాపు 7 గంటల వ్యవధిలో కొనసాగింది. దాని తదనంతరం కూడా ఈరోజు మరొక 5-6 గంటల సేపు కూడా విచారణ కొనసాగుతుంది. దాంతోపాటు ఫోరెన్సిక్ ల్యాబ్లో వారికి సంబంధించినటువంటి రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో రికార్డింగ్స్ అన్ని కూడా బట్టబయలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక దాంతోపాటు సీఎం కేసీఆర్ రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో రెఫరెన్స్ దాంతోపాటుగా ఇక్కడ వీళ్ళు మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్, దాంతోపాటుగా పైలట్ రోహిత్ రెడ్డికి సత్సంబంధాల విషయాలతో పాటు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు, ప్రభుత్వం పెట్టమని చెప్పింది ఎవరు అనేటువంటి విషయాలపై క్లారిటీ తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అయితే విచారణ అనంతరం కూడా వాళ్ళు మరొకసారి రిమాండ్కి తరలించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు చెంచల్గూడ జైలుకు తరలించిన నేపథ్యంలో అక్కడ నుంచి రాజేంద్రనగర్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత రాజేంద్రనగర్ పోలీసులు దీనికి సంబంధించినటువంటి క్లూస్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ నుంచి వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ రిపోర్ట్ని తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి డేటాస్తో పాటుగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ముగ్గురు నిందితులు A1, A2, A3గా ఉన్నటువంటి ముగ్గురు నిందితులకు సంబంధించినటువంటి కాల్ డేటా, దాంతో పాటుగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ నిన్న వారు ఇచ్చినటువంటి ఏదైతే రికార్డెడ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ రికార్డెడ్ స్టేట్మెంట్తో పాటుగా ఇవన్నీ కూడా బట్టబయలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎప్పటికప్పుడు బీజేపీ కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితులను తాజాగా మనం చూస్తున్నాము. అయితే బీజేపీ కౌంటర్స్ చేస్తుంది. ఎమ్మెల్యేలకు ప్రభావితం చేసినటువంటి వారికి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నేతలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి నేతలు మాత్రము ఆ కోర్టుకు సంబంధించినటువంటి విచారణ అంతా కూడా ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయండి అంటూ పేర్కోవడము, ఆ సీట్ రద్దు చేయాలంటూ కూడా నోటీసులు దాఖలు చేయడం, ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. బీజేపీకి సత్సంబంధం లేకపోతే ఎందుకు జరుగుతుంది అంటూ కూడా టీఆర్ఎస్ కౌంటర్లు ఇస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి మాత్రం మరిన్ని విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నిందితులను మరొక రోజు కూడా విచారించేందుకైతే పోలీసులు అయితే అనుమతి కోరే విధంగా కనబడుతుంది. తదనంతరం కూడా వారికి సంబంధించిన పూర్తి డేటా కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు అయితే తాజాగా కనబడుతున్నాయి. జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.